ఎస్ పుష్ప 2 ప్రీమియం షోకు జనసేన శ్రేణులు ఒక పెద్ద భారీ షాక్ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గం బాపులపాడులోని శ్రీకృష్ణ థియేటర్లో అన్ని షోలు అడ్డుకుంటామని హెచ్చరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అల్లు అర్జున్ ఆర్మీ సంతోష్. సో సంతోష్ గారు చెప్పండి, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ కాబోతున్న తరుణంలో ఇలాంటి ఒక భారీ షాకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఓర్వలేని ఒక ఈర్ష్య అని చెప్పొచ్చు మేడం. ఎందుకంటే ఇప్పుడు స్వయాన పవన్ కళ్యాణ్ గారే తను ఇప్పుడు హీరో కాదు, తను ఒక ప్రజా నాయకుడు, ఒక డిప్యూటీ సీఎం. తనే మన తెలుగు సినిమాని ఈ స్థాయికి తీసుకెళ్లిన సినిమాకి ఒక 5 రూపీస్, అక్కడ 5 రూపీస్ ఉంటే ఇక్కడ 10 రూపాయలు పెంచుకోవచ్చని ఒక సినిమా హీరోగా తనకు ఆ కష్టాలు తెలుసు, ప్రొడ్యూసర్ బాధ తెలుసు, ఆ సినిమా పడ్డ కష్టం తెలుసు. సినిమా అనేది ఒక అల్లు అర్జున్ సినిమా కాదది. అక్కడ 24 క్రాఫ్ట్స్ కష్టపడితే వచ్చే సినిమా అది. ఆ సినిమాని మీరు అడ్డుకుంటున్నారంటే మీరు ఎంత అవగాహన లేకుండా మాట్లాడుతున్నారనేది ఇది ఒక ఎగ్జాంపుల్ మేడం. వాళ్ళకి సయాన జనసేన పార్టీ డిప్యూటీ సీఎం గారే ప్రభుత్వం నుంచే షోలు వచ్చేసినప్పుడు మీరు ఎందుకు ఏ విధానం ఆదుకుంటారు? నాకు రీజన్ చెప్పండి మేడం. వాళ్ళకి ఏ ఏ ఏ కారణంగా వాళ్ళ దాన్ని అంటే సంతోష్ గారు వాళ్ళు రీజన్ చెప్తున్నారు కదా, రీజన్ అయితే క్లియర్ గా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకుండా పోయి వైసీపీకి సపోర్ట్ చేయడం వల్లనే ఈ పరిణామాలని చెప్తున్నారు. మీరు ఇందాక అన్నట్టుగా 24 క్రాఫ్ట్స్ అందరు కలిసి కష్టపడితేనే ఒక మూవీ వస్తుంది, ఆ మూవీకి ప్రతిఫలం కూడా రావాలి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆయన మూవీ నుంచి వచ్చారు కాబట్టి ఆయనకి ఇవన్నీ తెలుసు అని చెప్పారు. అదే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో కష్టపడుతున్నప్పుడు అల్లు అర్జున్ కూడా క్లియర్ గా చూసారు. సో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయాల్సింది పోయి వైసీపీకి సపోర్ట్ చేస్తే ఇప్పుడు ఆ పరిణామాలు ఇవేం చెప్తున్నారు. దీనికి మీరు ఎలా అంటారు, ఎలా స్పందిస్తారు? సరే మేడం, ఇప్పుడు అల్లు మన జగన్ గారికి సపోర్ట్ చేశారని చెప్పారు కదా. మరి అదే చిరంజీవి గారు పార్టీ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ హటావ్ చేసి బచావ్ అన్నారు. సో మరి అప్పుడు మరి వీళ్ళందరూ ఎక్కడ పోయారు? సో ఈయనైతే అల్లుడు కదా. సో అల్లుడు వచ్చేసి జగన్ గారి ఫ్యాన్ పట్టుకొని కానీ ఇక్కడ జగన్ కి గెలిపియండి కానీ ఎక్కడైనా ప్రచారం చేసిందా? కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి గారు ఉండి చేతి గుర్తుకు ఓటేయని ప్రచారం చేసిండు ఇక్కడ జనసేన పార్టీ. సో అప్పుడు ఎందుకు అబ్జెక్షన్ రాలేదు? అంటే స్వయాన ఒక కన్న తల్లి ముగ్గురు లెజెండ్, అమ్మగారి కడుపు నుంచి పుట్టిన ముగ్గురు ఒక అవగాహన మీద లేరు, అన్నదమ్ములే. సో ఇతను అల్లుడు కదా, అప్పుడు ఎక్కడ పోయారు వీళ్ళు? అప్పుడు ఎందుకు ప్రశ్నించలేరు? మీరు చేస్తే అల్లుడు చేస్తే తప్పు. సో వీళ్ళు ఏ టాపిక్ వచ్చినా అల్లు అర్జున్ గారి మీదకే వస్తున్నారు. సో అట్లా తలుచుకుంటే, అట్లా అనుకుంటే మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఒక పార్టీలో ఉన్న నాగబాబు గారు కావచ్చు కానీ చిరంజీవి గారు కానీ నేను రాజకీయాల గురించి పట్టించుకోవట్లేదు అన్నారు చిరంజీవి గారే. నేను ఈ రోజు వచ్చేసి వీళ్ళందరూ అంటే నేను అనుకుంటున్నాను ఏంటంటే ఈ మెగా ఫ్యాన్స్ అందరు కలిసి కావాలని కొంతమంది ఏదో విధంగా కుట్ర చేయాలని సో చేస్తారని మాకు అనిపిస్తుంది. ఇప్పుడు మా ఫ్యాన్ గా మేము ఆర్మీ నుంచి ఇదే వాళ్ళకి అంటున్నాం. ఎందుకు ఒక సినిమాని ఒక 3000 పెట్టి ముంబైలో చూస్తున్నారు, మీరు ఎందుకు ఓర్వలేకపోతున్నారు? వేరే రాష్ట్రాల్లో పాట్నాలో ఒక ఏ రాజకీయ నాయకుడికి రాని అంత జనాలు వచ్చారు అంటే ఇదంతా ఓర్వలేక చేస్తున్నారా? ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు స్వయాన పవన్ కళ్యాణ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు మీకెందుకు? అంటే మీ హీరో మాట కూడా మీరు వినారంటే ఎలాంటి మీ ఫ్యానిజం చేస్తున్నారో దీనికి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఈ రోజు మా అల్లు అర్జున్ గారు మాకు ఒక ఆర్డర్ ఇచ్చారనుకో, దానికి కట్టుబడి ఉంటాం మేము. ఈ రోజు జనసేన పార్టీ నుంచి ఇంత క్లియర్ కట్టుగా పెంచుకోవచ్చని పవన్ కళ్యాణ్ గారు చెప్పినాక కూడా వీళ్ళు చేస్తున్నారంటే అల్లు అర్జున్ ఎదుగుదలని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని ఎగ్జాంపుల్ ఇదే మేడం. ఇంతకంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ ఇవ్వగానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు థ్యాంక్స్ అని ధన్యవాదాలు చెప్పారు. మీరు ఎందుకు అడ్డుకుంటారని చెప్తున్నారు? అంటే ఆ కలెక్షన్ చూసా, బుక్ అవుతున్న టికెట్లను చూసా మీకు ఈర్చా? రైట్ సంతోష్ గారు, కలెక్షన్లు టికెట్లు గురించి ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇందాక మీరు అంటే మెగా ఫ్యామిలీస్ ని అంటే మెగా ఫ్యాన్స్ ని క్వశ్చన్ చేస్తున్నారు, వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. అంటే దీని ప్రకారం మెగా ఫ్యాన్స్ ఇంకా అల్లు ఫ్యాన్స్ విడిపోయినట్లేనా? మీరు మెగా ఫ్యాన్స్ ని క్వశ్చన్ చేస్తున్నారు కదా, సో వీళ్ళిద్దరు ఈ 2 పార్టీలు విడిపోయినట్టేనా? ఇప్పుడు అల్లు అర్జున్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది మేడం. ఇప్పుడు మేము ఎక్కడ మెగా ఫ్యాన్ నుంచి సపోర్ట్ లేదని అనలే. ఎస్, స్టార్టింగ్ లో సపోర్ట్ అయింది, బట్ దాని తర్వాత ఇండివిజువల్ గా ఇప్పుడు అల్లు అర్జున్ కి ఒక ఆర్మీ అంటే అది యాక్చువల్లీ ఆల్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్. సో తను ఆర్మీగా పిలుచుకుంటాడు అంతే. సో ఒక ఆర్మీ తన సొంతంగా ఫ్యాన్ బేస్ అయితే అయిపోయింది. సో
వీళ్ళు ఇదంతా ఎందుకంటే మేమే కట్అవుట్లు కట్టినాం, మేమే చేసినాం, మరి వీళ్ళు కట్టలేరు కదా మేడం. ఇప్పుడు ఎన్ని కట్అవుట్లు కడుతున్నారు, ఎన్ని సెలబ్రేషన్ చేస్తున్నారు ప్రతి ఆల్ ఓవర్ ఇండియాలో. ద మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదైనా రిలీజ్ అయిందా? కనీసం మన తెలుగు సినిమా కన్నా వాళ్ళు గౌరవంగా ఫీల్ అవ్వట్లేదు. అంటే ఎంత అంటే వాళ్ళకు ఒక్కటే అలుసు దొరికింది ఏది. సో అంత ఆదుకునేటప్పుడు ఇప్పుడు జనసేన పార్టీలో అప్పుడు శ్రీరెడ్డి విషయంలో వెళ్ళింది ఎవరు, తర్వాత వాళ్ళ ఫ్యాన్స్ కి ఆదుకుంది ఎవరు, ఇదంతా కనిపించట్లేదా వాళ్ళకు? రైట్ సంతోష్ గారు, లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతానండి, దీనికి సమాధానం చెప్పండి. ఎలాగైనా అల్లు అర్జున్ అహంకారం దించుతామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు చలమశెట్టి రమేష్ గారు. సో దీనికి మీరు ఎలా స్పందిస్తారు? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఎందుకు దించుతారు అంటే నిజాయితీగా వెళ్ళి ఎదుగుతుండని దించుతారా? ఎవరు అల్లు అర్జున్ గారిని దించే అహంకారం ఆయనకు ఎప్పుడు అందరి కట్టే కాలేంత వరకు చిరంజీవి గారి అభిమాని అన్నారు. ఇంకేమైనా అహంకారం దించుతారండి? సో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారా, చిరంజీవి గారిని విమర్శించారా, రామ్ చరణ్ విమర్శించారా, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారా? సో తన సొంతంగా ఎదుగుతుండే 69 సంవత్సరాల ఏ హీరోకి రాని అవార్డు వచ్చింది, అందుకు దించుతారా? ఆ దేశం మొత్తం అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ అందుకు దించుతారా? ఎందుకు దించుతారు? అంటే ఏ సినిమాకి 12,500 థియేటర్లు ఇండియన్ చరిత్రలో ఇది ఒక రికార్డ్ అని దించుతారా? మీకు అవ్వట్లేదు అనిపించారు. మీరు ఆపేదాన్ని అంటే ఒకటి చెప్తాను మేడం, మీరు మస్కా మూవీ రిలీజ్ అయింది మొన్న. అవును, పవన్ మెగా ఫ్యాన్ చూస్తేనే హిట్ అయితే ఉంటే మీరు 100 రూపాయలు పెట్టి ఏసీలో పండుకొని సినిమా చూస్తే 30 కోట్లు వచ్చేస్తుంది కదా మేడం పెట్టుబడి. రైట్ సంతోష్ గారు, లాస్ట్ గా